రాజకీయ నాయకులు సోమిరెడ్డి లాంటి వాళ్ళందరికీ మామూలు ఇవ్వాలా, ముడుపులు ఇవ్వాలా. ఎక్కడి నుంచి వస్తాయి మాకు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏమయ్యా మీకు ఇవ్వాల్సింది 0.4%, 0.5% అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి, నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్లు ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఇవ్వాల్సి ఉంటే మీరు 4%, 5% అడుగుతున్నారు ఏందా అంటే, అవునయ్యా సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్ మోయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ నుంచి మా మంత్రి రామానాయుడు దాకా మామూలు ఇవ్వాలా, మోటార్లు మొయ్యాలి అంటే మాకు మీ దగ్గర నుంచి తీసుకోకపోతే మాకు ఏ విధంగా వస్తాయని చెప్పాను. అంటే కూటమి పాలన అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయింది, అక్రమాలు అరాచకాలతో పాటు ఎంత అవినీతి ప్రబలిపోయింది, అవినీతి ఎంత విచ్చలవిడిగా ఎంత తారాస్థాయికి చేరుకునింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో డిఈలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళే ఈఈలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరూ సోమిరెడ్డి దగ్గర చేరారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మామూలుగా డిఈ ఉండేవాళ్లే ఈఈలే ఎస్సీలు. ఎక్కడ లేదు ఈ సంస్థ సాంప్రదాయం. మీరు చూస్తే ఎంత నవ్వు వస్తుందంటే ఈఈ ఎస్సీకి లెటర్ రాయాలి, ఎస్సీ సిఈకి లెటర్ రాయాలి. ఈ